హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రదర్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ ఇద్దరైతే హౌస్లోకి వెళ్తారు. అది ఇంకో 2 డేస్లో జరుగుతుంది. శ్రీజ, బర్నీ గారే మ్యాక్సిమం కన్ఫర్మ్ వీళ్ళు అవుతారు. నన్నైతే నామినేషన్ చేసిన తర్వాత అందరూ అయితే హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. ఇంకా ఫస్ట్ ప్రోమోలో అయితే తనుజాని ఇమానువల్ అంటున్నాడు, నువ్వు రాముని ఎప్పుడైతే సెలెక్ట్ చేసావో బొమ్మల టాస్క్లో నేను షాక్ అయిపోయాను. అక్కడ ఇమానువలే చెప్పాడు రాముని సెలెక్ట్ చేయని, ఇప్పుడేమో మాట తిప్పేశాడు. అంతకంటే ముందర ఏం చెప్పాడంటే, ఒకవేళ నేను కనుక గెలిచి ఓనర్ అయిపోతే ఇక్కడ ఉన్న మా టెనెంట్స్ అందరూ పెద్ద దిక్కు లేకుండా అయిపోతారు. ఇప్పుడే బర్నీ గారు ఓనర్ అయిపోయారు, నేను కూడా వెళ్ళిపోతే వీళ్ళకి ఎటు తోచదు, అందుకే నేను అవ్వకూడదు అనుకుంటున్నా అని చెప్పాడు. ఇప్పుడేమో నన్ను తీయేసావు కాబట్టి నేను షాక్ అయిపోయా ఇది అని. నిన్న ఏం జరిగిందంటే, నువ్వు సేఫ్ ఆడుతున్నావు, నువ్వు నామినేట్ చేయాలి కదా తనుజని, ఎందుకు కళ్యాణ్కి ఇచ్చావు, నీకు దగ్గర పాయింట్ ఉంటే అని నాకు సార్ అన్నాడు. ఇంకా అందరూ సేఫ్ అనేసారు కాబట్టి నిన్న వేరే చచ్చిపోయే మొక్కను బతికిచ్చావురా అని ఒక వీడియో అయితే ప్లే చేశారు. అప్పటికే ఇంకా నెగిటివ్ అయిపోయా. ఇంకా ఇప్పుడు నేను తనుజని నామినేట్ చేయకపోతే ఇంకా నెగిటివ్ అయిపోతా అని ఎప్పుడో 3rd వీక్ పాయింట్ తీసుకొని వచ్చి ఇక్కడ వేశాడు. అది ఫ్లాప్ అయి కూర్చుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాము అలాగే కళ్యాణ్ వీళ్ళ నామినేషన్. అప్పుడెప్పుడో ఫస్ట్లో ఒకసారి రాము వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశాడు. నువ్వు ఎవరి దగ్గర కలవడం లేదు, నువ్వు సింగిల్గా ఉంటున్నావు, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడడం లేదు, ఎవరి దగ్గర ఉంటే శ్రీజ దగ్గర తనుజ దగ్గర మాట్లాడతావు కానీ ఇంకెవరి దగ్గర మాట్లాడు, అందుకే నాతో సరిగ్గా మాట్లాడలేదు, నువ్వు నా దగ్గర కొంచెం యాటిట్యూడ్ చూపించావు కాబట్టి నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని అప్పటి నుంచి రిపీట్. కళ్యాణ్కి ఎవరు దొరకను అనుకుంటా. ఎప్పుడు చూడు రాము మీదే. అవేమన్నా పాయింట్లు సరిగ్గా ఉంటాయంటే చిన్న చిన్న పాయింట్లు. ఆ పక్క నుంచి ఆ రాము ఏమన్నా డిఫెండ్ చేసుకుంటాడంటే సరిగ్గా డిఫెండ్ చేసుకోడు. ఆయనేమో డిఫెండ్ చేసుకోడు, ఈయనేమో సరిగ్గా కారణాలు చెప్పడు. వీళ్ళిద్దరిది ఇదే కొనసాగుతూ వస్తుంది. ఇంకా వచ్చే వారం కూడా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, కళ్యాణ్ ఎవరు నామినేట్ చేస్తారా అంటే రాముని అని. అలానే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ సంజన గారు అలాగే ప్రియ వచ్చేసి మీరు రోడ్ రోలర్ అంటున్నారు, ఇదే బాడీ షేమింగ్ చాలా చేస్తున్నారు అని. ఆవిడైతే చాలా మందిని చాలా రకాలుగా అంటుంది, బాడీ షేమింగ్ కూడా చేస్తుంది. లేదు, నేను కూడా లావుగానే ఉన్నాను, మీరు ఎట్లా అన్నా అనుకోండి, లావ్ అన్నా అనుకోండి, మిమ్మల్ని ఏదన్నా అనుకోండి, ఎవరు పట్టించుకోరు, ఏరే వాళ్ళని అనకూడదు. అది మెయిన్ పాయింట్. నిన్న నాగార్జున సార్ కూడా అదే చెప్పారు, నేనే లావుగా ఉన్నాను సార్, మీరు లావన్నా అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, ఏరే వాళ్ళని నువ్వు రోడ్ రోలర్ లాగా ఉన్నావు, నీ బిహేవియర్ ఇంత, నువ్వు చీపు, అలా అనకూడదు. ఇక్కడైతే సరిగ్గా పడింది సంజన గారికి. ఇంకా మనీష్ వచ్చేసి ఇక్కడ తనుజ గురించే చెప్పాడు కళ్యాణ్కి, నీతో ముద్దుగా మాట్లాడుతూ మందార పూలు పెడుతున్నారు చూసుకున్నాడు, నీకు ఒక్కరికి వీడియోలు చూపించారనుకున్నావా, అందరికీ వీడియోలు చూపించారు, అది చూసుకొని ఆడాలి గేమ్ అని హింట్స్ ఇచ్చినట్టే అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీజ సెకండ్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. శ్రీజ నువ్వెందుకు తనుజని నామినేట్ చేయలేదు అని కరెక్ట్ క్వశ్చన్ అడిగింది. ఒకవేళ నువ్వు అమ్మాయిలు పిచ్చోడని నిన్ను రమ్య అంటే నువ్వు నామినేట్ చేయాలి, కానీ నువ్వు సైలెంట్గా వదిలేసి సారీ చెప్పిందంటే అది ఏ లెక్కని తీసుకుంటారు, బయటికి అమ్మాయిలు పిచ్చోడ్లాగా నువ్వు. ఇక్కడ మనీష్ కూడా అదే చెప్పాడు, నువ్వు తప్పుగానే పోర్ట్రే అవుతుంది నీది బయట అంతా అని. ఇద్దరు సరిగ్గా చెప్పారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తనుజని ఎందుకు నామినేట్ చేయలేదని శ్రీజ అంటే, నా దగ్గర ఏరే వాళ్ళు నామినేట్ చేశారు కాబట్టి కాపీ క్యాట్ అంటారని చేయలేదంటున్నాడు. ఇక్కడ తనుజ వచ్చి ఎప్పుడైతే చేయి వేసిందో అప్పుడే డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు, లేకుంటే తనుజని నామినేట్ చేసేవాడేమో. ఆ తర్వాత తనుజ చేయి వేయగానే డెసిషన్ చేంజ్ చేసుకునేసి, ఒకవేళ ఆ అమ్మాయి చూడు ఇతన్ని ఎంత నమ్ముతోంది, ఇప్పుడు ఇతను నామినేట్ చేస్తే బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో అని అక్కడ నామినేషన్ చేంజ్ చేసుకొని సంజన గారికి వేశాడు. ఇంకా ఇమానువల్కి ఎక్కడో మండింది సంజన గారిని చేసేసరికి, ఇంకా అతను రివర్స్ అయ్యాడు. అప్పుడైతే ఈరోజు అయితే చాలా బాగుండబోతోంది ఎపిసోడ్ అయితే. ఇంకా ఫ్లోరా గారు మనం ఏదైతే చిన్న చిన్న విషయాలు నోటీస్ చేశామో అన్నీ తీసుకొని వెళ్ళి చెప్పారు. అక్కడ కళ్యాణ్ ఏడుస్తుంటే ఇక రీతు నవ్వుతుంది, ఆ విషయం మెయిన్ పాయింట్. ఇంకా నువ్వు ఫస్ట్ కళ్యాణ్ని లవ్ ట్రాప్ నడపడానికి చూసావు, ఆ తర్వాత డీమన్ దొరికాడు, ఇవన్నీ చిన్నవన్నీ బాగా షార్ట్స్ చూసినట్టుంది, షార్ట్స్ రీల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ నామినేషన్ పాయింట్స్గా చెప్పింది.